వచ్చు దేవుని వాగ్దానం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారు ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేసి వారి క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా ఆయన కోపమును రేపినప్పుడు వారి మీదికి వారి శత్రువులను ప్రేరేపించగా వారు వచ్చి రాతి మీద రాయి లేకుండా దేవుని పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును మందిరపు ప్రాకారములను దాని గుమ్మములను కాల్చివేసి పడగొట్టి దేవుని ప్రజలను వారి నివాస స్థలములను విడిచి పారిపోవునట్లుగా ఆయన చేశారు. అయినను ఈ పరిస్థితుల మధ్య వారు మరలా దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపపడి ఆయనను క్షమించమని వేడుకొనినప్పుడు వారిని గూర్చి ముందుగా చెప్పబడినట్లుగా ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచనమును ఆయన తెలియజేశారు. అదేమనగా, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేనే ఆజ్ఞ ఇచ్చి ఉన్నానని ప్రభువు చెప్పారు. తన సేవకుని గూర్చి దేవుడు ఘనపరచుచు చెప్పే మాట నా దూత అని ప్రకటించారు. దేవుని సేవకుడు ఆయన దూత అని మనం గమనించాలి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి 15 వచనాల్లో ప్రవక్త అయిన ఏలియాను మనం గమనిస్తాం. దేవుడు ఏలియాతో కరువు సమయంలో నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట నుండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తినని చెప్పారు. ఏలియా సారేపతు ఊరికి పోగానే ఒక విధవరాలు కట్టెలు ఏరుతూ కనిపించగా కొంచెము త్రాగుటకు నీరు అడిగి ఆమె తేబోతూ ఉండగా ఒక రొట్టె ముక్కను అడుగుతారు. ఆమె అప్పము లేదని కొంచెము పిండి చివరిగా అప్పము వేసుకుని తిని చనిపోదామని సిద్ధపడ్డానని తన కుమారుని గూర్చి తనను గూర్చి చెప్పారు. ఏలి ఆమెతో, నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పారు. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టెలో ఉన్న పిండి బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదని చెప్పబడింది. దేవుడు తన సేవకుని మాట రూఢిపరచును. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్త అయిన ఎలీషా దినాల్లో రాజుతో ఇలా ప్రకటించారు. రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి ఒక మానిక సన్నని పిండి, రూపాయి 1కి 2 మానికల యవలు అమ్మబడునని చెప్పగా అందుకు రాజు, ఎవని చేతి మీద ఆనుకొనునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగున జరుగునా అని దైవజనునితో అనగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువు అని అతనితో ప్రవక్త ఎలీషా చెప్పారు. 4 కుష్ఠరోగులు కలిగిన ఆకలి బాధ చేత సిరియనుల దండుపేటలోనికి వెళ్ళగా వారి నడక చప్పుడు సిరియనులకు గుర్రముల రథముల చప్పుడు వలె వినిపించినట్లుగా దేవుడు చేశారు. వారందరూ యుద్ధ ధ్వని అనుకుని ఎక్కడి వస్తువులు పదార్థాలు అక్కడే విడిచిపెట్టి పారిపోయారు, తమ నివాసాలు విడిచిపెట్టి. ఈ కుష్ఠరోగులు వెళ్ళి చూడగా పాళెంలో ఎంతో ఆహార సమృద్ధి చూచి వారు తృప్తిగా తిని ఒకరితో ఒకరు, ఇది మన రాజుతో చెప్పకపోవుట పాపమని యోచించి వచ్చి రాజుతో చెప్పగా రాజు సైన్యమును పంపించి ఆ వర్తమానము నిజమని గుర్తించి ఆహారాన్ని స్వాధీనపరుచుకొని ఉదయమే ప్రవక్త అయిన ఎలీషా ప్రకటించినట్లుగానే రూపాయి 1కి 2 మానికల యవలు, రూపాయి 1కి ఒక మానిక సన్నని పిండి అమ్మబడింది. రాజు ఆ అధిపతికి ఈ అమ్మకపు బాధ్యత అప్పగించగా జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణించాడు గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించింది. అమ్మబడినట్లుగా ఆహారం గురించి విన్నాడు కానీ అతడు తినలేకపోయాడు. అవును, తన సేవకుని మాట ఆయన రూఢిపరచువాడు. ఆమెన్.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పారు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించదనని ఆయన తన యాజకులకు, తన సేవకులకు, యాజకుని కుమారులకు ఆయన సెలవిచ్చారు. తన సేవకుని మాట రూఢిపరచు యెహోవా మహిమపరచబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. ఆమెన్.